హే గైస్, ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఫిష్ పాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అది చూద్దాం. సో యాక్చువల్గా నేను వచ్చి కొత్త పాండ్ అంతా ఏం పర్చేస్ చేయలేదు. ఇంట్లోనే ఇలా ఒక పాట్ ఉంది. సో ఇది వచ్చి సిమెంట్ పాట్. దీంతో వచ్చి మేము ముందు మల్లె చెట్టు పెట్టినాము, కానీ హోల్ వేస్తే కూడా వెళ్ళలేదు బికాజ్ ఇది చాలా పెద్ద థిక్నెస్గా ఉంది కాబట్టి. సో ఒక 3-4 months ఏమో చెట్టు ఇందులో పెరిగింది. దాని తర్వాత మాకు సాటిస్ఫైడ్గా లేదు బికాజ్ వాటర్ డ్రైన్ అవ్వలేదు ప్రాపర్గా అండ్ చెట్టు బాగా హెల్తీగా రావడం లేదనేసి దీన్ని వేరే పాట్కి మూవ్ చేసేసాము చెట్టుని. సో ఈ పాండ్ ఎలాగో వేస్ట్గానే ఉంది కాబట్టి నేను వచ్చి దీంతో ఫిష్ పాండ్ చేద్దాము అనేసి బాగా వాష్ చేసేసి దాని తర్వాత బయట వచ్చి గ్రీన్ కలర్ ఇచ్చి ఏదైనా ఫ్లవరింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ మమ్మీ వచ్చి ఇలా గ్రీన్ కలరే బాగుంది, న్యాచురల్ లుక్ ఉంటుంది. సో బయట గ్రీన్ అండ్ లోపల వచ్చి వైట్ కలర్ కోటింగ్ ఇచ్చేద్దాము అనేసి చెప్పారు. సో నేను ఓకే అని చెప్పేసి అట్లీస్ట్ రెడ్ కలర్ పైన వచ్చి ఆ స్లీవ్స్కి ఇద్దామని చూస్తే వద్దు, ఇలా వైట్ అండ్ గ్రీన్ కలరే కాంబినేషన్ చాలా బాగుంది అనేసి వదిలేసాము. సో నేను వచ్చి ఒక్క కోటింగే ఇచ్చాను. సో ఒక్క కోటింగ్ ఇచ్చాక సూపర్గా ఉన్నింది. పొద్దున్న కల్లా లేసి చూసేకి బయట గ్రీన్ అండ్ లోపల వైట్. సో దాని లోపల పెబుల్ స్టోన్ వేసేసి వాటర్ ఫిల్ చేసేసి దాంతో కొద్దిగా లోటస్ సీడ్స్ వేసేసి ఫిషెస్ తెచ్చి వదిలేద్దాం అనేసి ప్లాన్. సో ప్లాన్ అయితే సూపర్గా ఇంతవరకు వర్కౌట్ అయింది. కానీ లోటస్ సీడ్స్ మేము ఏదైనా తెచ్చాం కదా, అది పెరుగుతుందో లేదో చూడాలి, వెయిట్ చేసి. నేను పెరిగిందంటే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటికి వరకు ఇదే మా ఫిష్ పాండ్. సో ఎలా ఉంది కమెంట్ చేయండి అండ్ మీకు నచ్చింటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. బాయ్.